భారత జట్టు బౌలింగ్ భారాన్ని ఏళ్లుగా భుజాలపై మోస్తున్న బౌలర్ బరిలోకి దిగితే ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ యూనిట్ ను కకావికలం చేసే ఫేస్ పిచ్చోడతను. అవతలి జట్టు మీద రాక్షసుల్లా పడి రిజల్ట్ ను తారుమారు చేయగల సిద్ధహస్తుడు. బుల్లెట్ ఫేస్, మాయ చేసే స్వింగ్, గురి తప్పని లైన్ అండ్ లెంగ్త్ తో అపోజిషన్ టీమ్ ను షేక్ చేసే ఆ ఫేస్ యోధుడు గాయం కారణంగా కొన్నేళ్లుగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. అలాంటోడు రికవరీ తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఇంగ్లాండ్ కు దబిడి ఖాయం. అతడే ఫేసర్ మహమ్మద్ షమి. ఇతను కంబ్యాక్ కోసం రెడీ అవుతున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత గాయం కారణంగా భారత జట్టుకు దూరమయ్యాడు షమి. దాదాపుగా 2 సంవత్సరాలు టీముకు దూరంగా ఉన్న స్టార్ ఫేసర్ ఎట్టకేలకు కోలుకున్నాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ కోసం భారత జట్టుతో జాయిన్ అయ్యాడు. అయితే ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తొలి మ్యాచ్ లో అతన్ని ఆడించలేదు. దీంతో అతడు ఇంకా కోలుకెళ్లేదా అనే ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. అయితే షమి ఫుల్ ఫిట్ గా ఉన్నాడని, చెన్నైలోని చపాక్ వేదికగా జరిగే 2వ టీ20లో అతడు బరిలోకి దిగడం ఖాయమని క్రికెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. చపాక్ లో ఇతర భారత ఆటగాళ్లతో కలిసి షమి ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సహచరులతో కలిసి రన్నింగ్, ఫీల్డింగ్ డ్రిల్స్ చేసిన మహమ్మద్ షమి ఆ తర్వాత పలు ఓవర్లు బౌలింగ్ చేశాడు. నెట్స్ లో తీవ్రంగా చెమటోడుస్తూ కనిపిస్తున్నాడు. కంటిన్యూస్ గా స్పెల్స్ చేశాడు. దీంతో గంభీర్ అతన్ని పక్కాగా సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. 2వ టీ20లో ఇంగ్లాండ్ పై పేస్ పిచ్చోడు రెచ్చిపోవడం ఖాయమని వినిపిస్తుంది. అయితే స్పిన్ కు అనుకూలించే చపాక్ వికెట్ మీద తొలి మ్యాచ్ లో రాణించిన హర్షదీప్ ను కాదని షమీకు చోటు ఇస్తారా లేదా ఇతర స్పిన్నర్లను తీసేసి ఇతన్ని జట్టులోకి తీసుకుంటారా అనేది చూడాలి. షమీని ఇప్పుడైనా ఆడిస్తారా లేదా మొదటి టీ20 మాదిరిగా హ్యాండ్ ఇస్తారా అని నెటిజన్స్ అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.